ఇక్కడ చూడండి విజిటింగ్ కార్డ్ సైజు ఎంత 90-53 ఇవ్వాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 92, హైట్ వచ్చేసి 53 ఇవ్వండి. ఎక్కడ ఇచ్చేయండి? ఇక్కడ దీంట్లో విడ్త్ హైట్ 90-53 ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఇది మారిపోతుంది, 90-53కి వచ్చేసింది. ఓకే, ఇది మీకు ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనబడుతుంది 90-53 అనేది ఇక్కడ కనబడుతుంది. విజిటింగ్ కార్డులో సింపుల్గా అసలు విజిటింగ్ కార్డ్ అంటే ఏంది? విజిటింగ్ కార్డ్ అంటాం, యాక్చువల్గా విజిటింగ్ కార్డ్ అది. విజిటింగ్ అంటే ఏంది? విజిట్ కలవడం, మనని ఎవరినన్నా కలిస్తే ఇప్పుడు మన విజిటింగ్ కార్డు ఉంది ఇన్స్టిట్యూట్ది, ఇది ఎందుకు ఇస్తాము? మనని కాంటాక్ట్ కావాలంటే దీంట్లో మన పేరు, అసలు ఈ కంపెనీ ఏంటిది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటిది, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఏది ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా వస్తువులు కొనడానికి పోయినా వాళ్ళు విజిటింగ్ కార్డ్ అనేది ఇస్తారు. విజిటింగ్ అంటే మళ్ళీ మనం కలవడానికి, అంటే దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఉంటాయి అన్నట్లు, మన కంపెనీ డీటెయిల్స్ కావచ్చు, ఆఫీస్ డీటెయిల్స్ కావచ్చు. ఆ విధంగా మనకు ఇప్పుడు ఏమేమి ఉంటాయి అక్కడ విజిటింగ్ కార్డులో? మొబైల్ నెంబర్, కంపెనీ నేమ్ అండ్ అడ్రస్, లేదా వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తే మెటీరియల్ అనేది ఉంటుంది. ఇప్పుడు తీసుకోవాలంటే స్ట్రింగ్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రింగ్ తీసుకోవాలి, అంటే టెక్స్ట్ బాక్స్తోనో బాక్స్ తీసుకోవాలి. ఈ బాక్స్ అనేది మీరు తీసుకునేటప్పుడు ఈ బాక్స్కి టచ్ కాకుండా తీసుకోండి, అంటే కొంచెం 1 mm 2 mm ఇది జర అలవాటు కావాలి. మౌస్ అనేది బాగా ప్రాక్టీస్ ఉంటేనే ఇంత పర్ఫెక్ట్గా గీయగలుగుతారు, లేకుంటే మీకు ఇక్కడ నుండో లేకుంటే ఇట్లా నుండో ఎట్లనో వస్తుంది. వచ్చినా కూడా ఏమి ఇది కాకండి, మీకు ఇట్లా ఇంత పర్ఫెక్ట్గా రాలేదు అని ఏం బాధపడదు, ఎందుకంటే రాదు, నేనే చెప్తున్నా కదా. అది ఎంత పర్ఫెక్ట్, బాగా మౌస్ అనేది బాగా పర్ఫెక్ట్ ఉంటే తప్ప అంత కరెక్ట్గా పర్టికులర్గా రాదు. మీకు ఎంత వస్తే అంత తీసుకున్న తర్వాత ఏదన్నా అక్షరాలు కొట్టండి, ఏనో బీనో ఏదో కొట్టేసి మీరు సెట్ చేసుకోండి. ఇట్లా పట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. స్ట్రింగ్ని పాయింటర్ టూల్తోన సెట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేయకుండా చాలు, టచ్ చేయకుండా ఇట్లా పెట్టుకుంటే చాలు. కనబడుతుందా ఇది? ఈ విధంగా. ఇప్పుడు పేరు కొట్టి ఇక్కడ ఏముండాలి? నేమ్. తర్వాత ఇక్కడ ట్యాబ్ తీసుకోండి. మీరు దాదాపుగా అదేంటిది డిజైన్ చేసేటప్పుడు ఒకటే స్ట్రింగ్లో చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎందుకంటే ఒకటే స్ట్రింగ్లో చేస్తేనే మీ పారాగ్రాఫ్లో ఉన్న ఈ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి. మీరు సపరేట్గా స్ట్రింగ్ తీసుకొని చేసింది అనుకోండి, స్ట్రింగ్ తీసుకుంటారు, అది పెట్టేస్తారు, అయిపోతుంది. మీకు ఎలాంటి సెట్టింగ్ అలవాటు కాదు. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మీరు తీసుకోండి. ఇక్కడ సైజ్ ఎంత ఉండాలి? ఫాంట్ యొక్క సైజు 10 పెట్టుకోండి. ఫాంట్ సైజు 10. ఇక్కడ ఫాంట్ కూడా మీరు మార్చుకోండి, టైమ్స్ ఎవరు కాకుండా ఏరియల్ ఏదో పెట్టండి, ఏరియల్ పెట్టండి. ఎందుకొరకు అంటే ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే స్క్రీన్ ప్రింటింగ్లో ఉన్నప్పుడు ఈ విజిటింగ్ కార్డులు బ్లాక్ అండ్ వైట్లో చేసేటవన్నీ కూడా స్క్రీన్ ప్రింటింగ్లో వేస్తారు, అంటే ఒకటి ప్లేట్ చేసి దాన్ని కలర్ ఇట్లా రుద్దుతారు. ఇప్పుడు అడ్వకేట్లే ఉంటాయి కదా, ఒకటి బాక్స్ వచ్చేసి అడ్వకేట్ పేరు, వాళ్ళ లోగో, వాళ్ళ అట్లా ఉంటుంది కదా. అంటే సింపుల్ విజిటింగ్ కార్డు, మీకు చెప్పేది కూడా సింపుల్ది, బేసిక్ విజిటింగ్ కార్డు ఇప్పుడు మీకు చెప్పేది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ట్యాబ్ కొట్టండి. ఇక్కడ స్పేసులు వాడొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. డిటిపిలో కానీ ఎంఎస్ ఆఫీస్లో మీరు లెటర్ కొట్టినా ఏది కొట్టినా సరే స్పేసులు వాడద్దు. ఒక్క స్పేస్ 2 స్పేస్ల కంటే దానికి మించి స్పేసులు అనేది వాడకండి. తర్వాత సెల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఎన్నున్నా ట్యాబే వాడండి, ఓకేనా. నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇది పేరు. ఓకే, తర్వాత ఇక్కడ ఇది ఇన్స్టిట్యూషన్ యొక్క పేరు. ఇది ఎట్లుండాలి? అది కంపెనీ పేరు కాబట్టి కొంచెము సైజ్ అనేది ఎక్కువ తీసుకోండి, 16 ఎంతోనో తీసుకోండి. తర్వాత బోల్డ్ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది అడ్రస్. ఈ అలైన్మెంట్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు చూడండి, ఈ అలైన్మెంట్ ఎట్లున్నా ఓకే. ఇది లెఫ్ట్ కొట్టేసినాం, ట్యాబ్ తీసేసుకున్నాం, ఇది తీసుకున్నాం. ఇక్కడ అలైన్మెంట్ అనేది సెంటర్లో ఉండాలి ఎప్పుడైనా. అదే ఎట్లా తీసుకుంటామో టైప్ స్టైల్లో వచ్చేసి అలైన్మెంట్లో అలైన్ సెంటర్ కనబడుతుందమ్మా. టైప్లో అలైన్మెంట్లో అలైన్ సెంటర్. లేదా మీకు ఇంకొక ఆప్షన్ చెప్పిన పారాగ్రాఫ్లో 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పిన. ఇండెంటేషను అయిపోయా, మర్చిపోతారు. ఏమేమి ఉన్నాయి పారాగ్రాఫ్లో? ఇండెంటేషను, అలైన్మెంట్,
స్పేసింగ్, లైన్ స్పేసింగ్ వేరు, పారాగ్రాఫ్ స్పేసింగ్ వేరు అని చెప్పిన. అలైన్మెంట్లో లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అలైన్గా ఉంటుంది, లెఫ్ట్ నుండి రైట్కి టైప్ అవుతుంది. అలైన్ రైట్ అంటే రైట్కి అలైన్గా ఉంటుంది, రైట్ నుండి లెఫ్ట్కి టైప్ అవుతుంది. సెంటర్ అన్నప్పుడు అలైన్ సెంటర్లో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉండవు, మధ్యలో నుండి టైప్ అవుతుంది. జస్టిఫై అంటే రెండు సైడ్లో ఈక్వల్గా ఉంటుంది, లెఫ్ట్ నుండి రైట్కి టైప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? అలైన్ సెంటర్ తీసుకున్నాం. ఇప్పుడు అలైన్ సెంటర్ తీసుకోండి. టైప్ స్టైల్లో అలైన్మెంట్లో అలైన్ సెంటర్ మధ్యలోకి వచ్చిందా? ఇది ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇది బీఆర్ఐటీ కంప్యూటర్స్ అన్నది ఎక్కడ ఉండాలి? కిందికి రావాలి. కాబట్టి కిందికి వచ్చినప్పుడు మీరు జనరల్గా మర్చిపోయేట్టు అక్కడక్కడ ఎంటర్ కొడతారు. ఎంటర్ కొట్టకండి, ఓకే? ఏం కొట్టాలి? సేమ్ పారాగ్రాఫ్కి వెళ్ళాలి, ఓకే? పారాగ్రాఫ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఆఫ్టర్లో పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇవ్వాలి? మీకు ఎంత అయితే మనకు కావాలనో అంతవరకు ఇవ్వండి. 15 ఇచ్చిన నేను, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆఫ్టర్లో 15. ఆఫ్టర్లో ఎందుకు ఇవ్వాలి? బిఫోర్లో ఇవ్వచ్చు అనుకోవచ్చు. మీరు కర్సర్ ఇక్కడ ఉన్నప్పుడు బిఫోర్లో ఇవ్వండి, కర్సర్ పైన ఉన్నప్పుడు ఆఫ్టర్లో ఇవ్వండి. ఆఫ్టర్ అంటే ఏంది? తర్వాత. బిఫోర్ అంటే ముందు. దీనికి ముందు స్పేస్ కావాలంటే బిఫోరు, దీనికి తర్వాత ఇవ్వాలి కాబట్టి ఆఫ్టర్. అది గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్, బిఫోర్. కర్సర్ పైన ఉన్నప్పుడేమో ఆఫ్టర్, నా తర్వాత అన్నప్పుడు మన దాటిన తర్వాత అతను వస్తాడు. నాకంటే ముందు అంటే మనకన్నా ముందు ఇస్తాడు. ఇప్పుడు మరి సేమ్ ఇక్కడ కూడా మీరు రెండు సెలెక్ట్ చేసేసుకొని కూడా ఒకటేసారి పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇస్తే దీనికి అప్లై అయితే దీనికి అప్లై అవుతుంది. కానీ ఇది ఎంత దూరంలో ఇది ఎంత దూరంలో రావాలని లేదు కదా, కాబట్టి నేను సపరేట్గా ఇస్తున్నాను. ఇది ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. పారాగ్రాఫ్లోకి వచ్చేసి ఎంత ఉంది? ఇది 15 కదా. ఒక నిమిషం, కర్సర్ ఇక్కడ పెట్టండి. టైప్ స్టైల్లో పారాగ్రాఫ్లో 15, 20 ఇవ్వండి. వచ్చింది కదా. నెక్స్ట్ దీనికి కూడా మీరు ఎంత ఇవ్వాలనుకుంటారో అది, అంటే అడ్జస్ట్మెంట్ని బట్టి ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని ఏం లేదు. ఓకే, 15 సరిపోలేదు, 18 ఇవ్వండి, ఎక్కువ అయింది, 16 ఇవ్వండి, ఓకేనా? 17, రైట్. 17 ఇస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా అక్కడికి వచ్చి లైన్కి తాగొద్దు. ఇంకొకటి, విజిటింగ్ కార్డులో లైన్ ఉండదు, బార్డర్ అనేది ఉండదు. విజిటింగ్ కార్డులో సింపుల్ కార్డు ఉంటుంది. మీకు బ్రోచర్లు, పాంప్లెట్స్ తీసుకుంటే మళ్ళీ బార్డర్ ఇచ్చుకోవచ్చు. ఇది బార్డర్ నన్ చేస్తాం ఇప్పుడు, ఓకేనా? ఇది విజిటింగ్ కార్డు. అయితే ఇంకొకటి ఏం చేస్తాం, ఇక్కడ లైన్ ఉంటుంది. ఇక్కడ లైన్ 1.0 లేదా 5.5 పీటీ పెట్టుకోవాలి. లైను గుర్తుపెట్టుకోండి, నన్ పెట్టారు. లైన్ ఎప్పుడు నన్ పెట్టద్దు, ఫిల్ ఎప్పుడు నన్ ఉండాలి. ఎలిమెంట్లో ఫిల్ ఎప్పుడు నన్లో ఉండాలి. స్ట్రోక్ ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది మర్చిపోకండి. 1 పీటీ లేదా 5.0 ఏదైనా ఒక గీత. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము? నన్ చేస్తున్నాం. అయితే మీరు నన్ను ఏం చేయకండి, జస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా అంతే. స్ట్రోకు నన్ చేసేమైతే అంటే బార్డర్ కనవడం. మీకు విజిటింగ్ కార్డు ఇట్లా వస్తుంది. ఇది విజిటింగ్ కార్డు. ఇది నన్నేం చేయకండి, నన్ చేసే వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు నన్ చేసి ఇస్తాం, బిట్స్ అన్నీ పెడతాం. ఒకటే పెద్ద ఇప్పుడు ఇటువంటి షీట్ తీసుకుంటాం, ఇక్కడ కనబడుతుందా? అటువంటి షీట్ తీసుకొని ఆ షీట్లో అన్ని బిట్స్ పెట్టిస్తారు. విజిటింగ్ కార్డ్ సైజు అన్ని బిట్స్ పెట్టి ప్రింట్అవుట్ ఇస్తారు. లేదంటే ఇంత పెద్ద పేజీలో ఒకటే ప్రింట్ ఇస్తే ఇంకా అంతే. అర్థమైంది? ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకున్నాము? బాక్స్ తీసుకున్నాము. బాక్స్ సైజ్ వచ్చేసి ఎంత? గట్టిగా పడి మీది కూడా రికార్డు కావాలి కదా. 92, 53. ఏది 92, ఏది 53? వెడతు 92, హైట్ 53 తీసుకున్న తర్వాత ఇది చూడండి, నేను మొత్తం ఒకటే స్ట్రింగ్లో చేసిన. మీరు ఒకటే స్ట్రింగ్లో చేసినప్పుడు ఇట్లా పారాగ్రాఫ్ గ్యాపింగ్ స్పేసింగ్ చేయగలుగుతారు. లేదా ఇంకొక విధంగా చేసుకోవచ్చు. ఎట్లా? బాక్స్ తీసుకోండి, కానీ ఇట్లా చేయకండి. బాక్స్ తీసుకోండి, 92, 53 ఇవ్వండి. స్ట్రింగ్ తీసుకుంటున్నాము, ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రింగ్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఒక స్ట్రింగ్. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. ఇది వచ్చేసి ఈడ పెట్టేసుకున్నారు. తర్వాత ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నారు. ఇది తీసుకుంటున్నారు.
తర్వాత మళ్ళీ స్ట్రింగ్ తీసుకుంటుండ్రు, అడ్రస్ కొడుతుండ్రు. రైట్, ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేయి క్లిక్ చేసి చేసేసుకోవచ్చు. కానీ అలైన్మెంట్ చేయాలంటే మళ్ళీ దీన్ని సపరేట్గా చేయాలి, తర్వాత దీన్ని సపరేట్గా చేయాలి. అన్ని అలైన్ సెంటర్ ఇచ్చేస్తున్నా, సింపుల్ అయిపోయింది. కానీ ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్. నేను ఇక్కడ టెక్స్ట్ టూల్లో ఉండి ఉన్నా. ఇప్పుడు టెక్స్ట్ టూల్లో ఉండి క్లిక్ చేసేసి సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం సెలెక్ట్ అయింది. కానీ ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టండి, ఒక్కొక్కటే సెలెక్ట్ అయ్యింది. ఎందుకు ఇక్కడ అన్నీ 1 2 1 2 3 4 స్ట్రింగ్స్ ఉన్నాయి. అంటే 4 టెక్స్ట్ బాక్సులు తీసుకున్నాం. మీరు ఏం ఎడిట్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కొక్కటి సపరేట్గా చేయాలి. ఇంకా మీకు పారాగ్రాఫ్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అలైన్మెంట్ అయితే ఇవ్వాల్సిందే. అలైన్మెంట్ కూడా నాకు అట్లా వద్దు సార్ అంటే తీసుకొని వచ్చి మధ్యలో పెట్టుకోవచ్చు ఇట్లా. కానీ ఇట్లా పెట్టకండి, సెట్టింగ్ అనేది కొంచెం దీనంత పర్ఫెక్ట్గా ఇది అనిపించదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 పక్క పక్కన పెట్టి చూపిస్తా. ఇప్పుడు నేను ఫాంట్ మార్చాలనుకోండి, ఇప్పుడు ఇది అంతా ఫాంట్ సైజు మారిస్తే అంతా ఒకటే ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు నేను ఫాంట్ మార్చాలంటే దీనికి సపరేట్గా మార్చాలి, మళ్ళీ దీనికి సపరేట్గా మార్చాలి, దీనికి సపరేట్గా మార్చాలి, దీనికి సపరేట్గా మార్చాలి. మీరు మళ్ళీ మూవ్ చేయాలన్నా కూడా దీనికి సపరేట్ అవుతుంది, ఇది సపరేట్ అయితే ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు పారాగ్రాఫ్ అనేది అలవాటు కాదు, ఈ ఆప్షన్స్ అనేది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్స్ అలవాటు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇట్లా చేసినా కరెక్టే, ఇట్లా చేసినా కరెక్టే. విజిటింగ్ కార్డ్ డిజైన్ అనేది మన ఇష్టం, ఎట్లా చేసినా ఓకే. మీరు సపరేట్ స్ట్రింగ్లు, కానీ సపరేట్ స్ట్రింగ్లు చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కడక్కడ బిట్స్ లాగా పెట్టేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద పాంప్లెట్ ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక 10 లైన్ల మ్యాటర్ ఉంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి కొట్టింది అనుకోండి, 10 లైన్లు మనం 10 సార్లు ఎడిట్ చేయాలి. బుల్లెట్ స్టైల్ లాగా అన్ని మన కోర్సెస్ ఏదో ఒకటి ఇచ్చినాం అనుకో, అవన్నీ 10 సార్లు అంటే 10 సార్లు సపరేట్ స్ట్రింగ్లు తీసుకుంటే 10 సార్లు మనం సపరేట్ ఎడిట్ చేయాల్సి వస్తుంది. అదే ఒకటే స్ట్రింగ్లో తీసుకుంటే సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ టూల్ ద్వారా సెలెక్ట్ ఆల్ కొడితే మొత్తం ఒకటేసారి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కానీ, సైజు కానీ, స్టైల్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా?